అరే ఎల్లుండు జనసేన తరపున నా ఆర్గన్స్ డొనేట్ చేయడానికి కర్ణాటక వెళ్తాను రా. అక్కడ నా ఆర్గన్స్ డొనేట్ చేస్తాను, నాతో పాటు వస్తారా? రేయ్, పవర్ స్టార్ కోసం ఎక్కడికైనా వస్తాం రా. పవర్ స్టార్ ఈజ్ మై హార్ట్ రా. పవర్ స్టార్ ఇలాంటి కార్యక్రమాలు పెట్టాడంటే ఎక్కడికైనా ఎప్పుడూ రావడానికి సిద్ధమేరా. రేపు మన వాళ్ళు ఎవరైనా వస్తారా? వస్తారా, చాలామంది వస్తారు కదా. వస్తారా. రే ఆర్గన్ డొనేషన్ వాళ్ళు రా. అయితే మాట్లాడరా. హలో సార్, చెప్పండి సార్. నేనే వినోద్ని. 12 ఆఫీస్లో ఉంటాం సార్. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు ఇట్లా కేక్ కట్ చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం, ఓకేనా? ఇక్కడే. వేరే దేని గురించి మాట్లాడుతున్నారా? సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే ఉంది కదా, ఆ రోజు కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం రా. పవన్ కళ్యాణ్ ఏం చేశారా? పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అంటున్నా కదా, విని చెప్తా. భీమవరంలో దాడికి నష్టపరిహారం 3 లక్షల సహాయం, రైతుల కోసం పోరాటంలో విజయం, శ్రీజ అనే పాప కోసం ఆర్థికంగా 3 లక్షలు ఆర్థికంగా సహాయం చేశాడు. మొన్నటికి మొన్న గోపాల ఆడియో రిలీజ్లో ఒక అభిమానిపై దాడి జరిగితే పరామర్శించి దగ్గరుండి తానే వైద్య ఖర్చులు మొత్తం అనుభవించాడు తెలుసా. ఇంకా చెప్పాలంటే ఉదూ తుఫానికి 50 లక్షల సహాయం. ఇంకా చెప్పుకోవాలంటే కామన్వెల్త్ షూటింగ్ రంగంలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనమాట చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే డబ్బులు ఇచ్చి మరీ ప్రోత్సహించాడు రా. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఖమ్మంలో వృద్ధాశ్రయానికి 10 లక్షల సహాయం చేశాడు. రీసెంట్గా తనకు ఇష్టమైన బెంచ్ కాన్ కూడా అమ్మేశాడు రా, ఎందుకంటే 10 మంది చిన్నారి పిల్లల కోసం. నువ్వేం చేసావని వాగుతున్నావురా, పవన్ కళ్యాణ్ ఇంకా చాలా చేశాడు. మంచి చేసావని చేయనివ్వండి, అనవసరంగా బురద చల్లద్దు. అడ్వర్టైజ్మెంట్లో కూడా నటించి డబ్బు సంపాదించుకునేవాడు రా, డబ్బుకే ఆశపడేవాడైతే. దట్ ఈస్ పవర్ స్టార్ రా. మురళీ సార్ ఉన్నారా? మీ పేరేంటి? వినోద్. కొనుక్కొని వస్తుంది, ఇక్కడే ఉండండి. సార్ వినోద్ ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చేస్తారు. వినోద్ తొందరగా వాళ్ళని లోపలికి రమ్మను. ఎంతసేపు రా బాబు? సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. వినోద్ రండి. వినోద్ మీ ఫైల్సే చెక్ చేస్తున్నా. ఓకే సార్. సార్ మీకు ఆర్గన్స్ డొనేట్ చేయడం ఇష్టమేనా? ఇష్టమే సార్. ఇష్టమే సార్. అయితే ఈ ఫైల్ పైన సిగ్నేచర్ చేయండి సార్. ఓకే సార్. ఇక్కడ ఎస్ సార్. ఇక్కడ ఓకే సార్, మేము దీన్ని తిరుపతి కూడా స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే సార్, మంచిది సార్. ఓకేనా, వెళ్ళొస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మా యూత్కి ఈ చెడిపోకుండా వాళ్ళ దారులు వాళ్ళు చూసుకోకుండా మేము కూడా సమాజం కోసం మా పవన్ కళ్యాణ్ అడుగుజాడు మేము కూడా నడుస్తున్నాం అనేసి చాలా. ఇంకొక ఇది కాకుండా ఇలాంటివి మేము మళ్ళీ ప్రతి ఒక్క దీంట్లో మేము దీన్ని 100% దీన్ని మళ్ళీ మేము ప్రొడ్యూస్ చేస్తాం. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి మేము పార్టిసిపేట్ చేసేలాగా మేము ప్రయత్నిస్తాం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున. సో వీటన్నిటి కూడా మీరు సపోర్ట్ చేస్తారని మేము అందరూ కోరుకుంటూ మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తిరుపతి. జై పవనిజం. మాట్లాడదాం ఆగురా, వాళ్ళు ఏదో ఇష్టాలు చేస్తారు కదా, మాట్లాడదాం. ఎందురా ఇంతమంది మీటింగ్ జై పవన్ అంటున్నావు? మా ఇష్టం రా, మేము అనుకుంటాం రా. మీ ఇష్టమే పవన్ కళ్యాణ్ పెట్టినా మీటింగ్ ఏమన్నా? అయితే నీకేంటి అసలు? అయితే ఏందిరా, అయితే పవన్ కళ్యాణ్ పెడితే పవనిజం అనాలరా? అది మా అభిమానం రా. మేము నీ అనుకుంటాం. అభిమానం ఏందిరా? మా ఫ్యాన్స్ అట్టవరా? ఏంట్రా అట్టేది? మా ఫ్యాన్స్ అట్టవుతారా? అక్షయ్ అన్న కాల్ చేద్దాం. అది కాదు రావాలి, ఎంత ఎక్స్ట్రా చేస్తారా అన్న? కాల్ చేద్దాం. టెన్షన్ పడదు, కాల్ చేద్దామా? అరే ఎంగేజ్ వస్తుందిరా, చూడు ఫోన్ చూడు. చూద్దామా, మళ్ళీ చేద్దామా? అది కాదురా, వాళ్ళు అసలు ఎంత ఎక్స్ట్రా చేస్తున్నారు వాళ్ళు. ఆ మధ్యలో అనుకుంటుంది అసలు వాళ్ళు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. వాడు ఒక్కడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చేస్తుండేంద్రా వాడు. అసలు వాని పని అయిపోద్దా? ఉదయం అన్న కాల్ చేసి మొత్తం మ్యాటర్ చెప్పాలరా. వాని పని అయిపోయినట్టే. హలో అన్న,
అదే అన్న ఇక్కడ ఆర్గన్ డొనేషన్ మీటింగ్కి వచ్చినాము. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎక్స్ట్రా చేస్తున్నారన్న. ఈ ఆర్గన్ డొనేషన్ మీటింగ్లో ఏదో పవనిజం అని అరుస్తున్నారన్న. అట్లా అనద్దురా, పవన్ కళ్యాణ్ మీటింగ్ కాదు అని చెప్తే కూడా చాలా ఎక్స్ట్రా చేస్తున్నారన్న. వాళ్ళ పని అయిపోవాల్సిందన్న. నైట్ రావాలన్నా కంపల్సరీ నువ్వు. వాళ్ళ పని అయిపోవాల్సిందన్న కంపల్సరీ. సరే అన్న, వస్తున్నావు కదన్నా, కంపల్సరీ రావాలన్నా. ఓకే అన్న. ఓకే అది కాదు, వాళ్ళ పని అయిపోయినట్టు. వాళ్ళ పని అయిపోయింది అన్నకు చెప్పినాం కదా ఇప్పుడు. సరే వస్తాం, చూసుకుందాం లేరా. ఫీల్ అవ్వక భయ్యా, వాళ్ళేం పీకుతారు. వాళ్ళు మనల్ని చేయలేరులేరా. ఇక ఆపండి రా, పదండి రా, ఆకలేస్తుంది. అక్కడ హోటల్ ఉన్నట్టుంది. ఇప్పుడు అన్న వస్తున్నాడు, వాళ్ళ పని చేద్దాం. ఇప్పుడే చేసిన అన్నకు, అప్పుడే సాయంత్రం కాల్ చేసిన, వస్తాన్నాడు ఇప్పుడు మాట్లాడదు. వచ్చినావా అన్న? చెప్పరా భయ్. అదే అన్న చెప్పినా కదా, వాళ్ళు ముగ్గురు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు అన్న. వాళ్ళు ఏమనుకుంటారో కానీ వాళ్ళ గురించి చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చారన్న, వాళ్ళు చూద్దాం. వాళ్ళ పని అయిపోవాలన్నా, ఇప్పుడు వస్తారు. ఒక్కొక్కరు పని అయిపోవాలన్నా. ఏం చేస్తావా తెలియదన్నా, నువ్వే చూసుకోవాలి. ఒక్కటే దెబ్బకి అయిపోవాలి. చూద్దాం లేదా రే. అదే అన్న, నా ప్రెస్టేజ్ విషయం అన్న, ఇది నిజం అవసరం లేదన్నా. నా ప్రెస్టేజ్ విషయం అన్న, ఏం చేస్తావా తెలియదన్నా. నాకైతే వాళ్ళ పని అయిపోవాలన్నా, ఒక్కొక్కరు పని అయిపోవాలన్నా. మీటింగ్ అయిపోయింది, బయలుదేరుతాం. ఇంకో 1 అవర్లో బయలుదేరుతాము. మార్నింగ్ కల్లా వచ్చేస్తాం. ఓకే. అంతేరా, చూసావుగా మా ఫ్యాన్స్ జోలికి వస్తే అంతే ఉంటదిరా. ఏమనుకున్నావురా? మళ్ళీ మా ఫ్యాన్స్ జోలికి వస్తే ఇదే రిపీట్ అవుద్దిరా. ఏంట్రా అరుస్తున్నావు? మీ ఫ్రెండ్స్ ని కూడా చావమంటావా? నువ్వు చచ్చింది కాక రమ్మని వాళ్ళ పని కూడా చూస్తా. అన్న వాళ్ళని కూడా పిలుస్తున్నాడు, చూద్దాం. వాళ్ళ పని కూడా చూద్దాం. మన వినోదర్పల్లో ఉన్నాయిరా, చూద్దాం పదరా. అన్న ఎవరు వస్తున్నట్టు నా సౌండ్స్ వస్తున్నాయి అన్న. అరే ఉండ్రా, వాళ్ళ పని కూడా చూసేద్దాం. అన్న వద్దన్నా, మళ్ళీ చూసుకుందాం. అరే నువ్వు ఉండ్రా, మళ్ళీ చూసుకుందాం. ఎవర్రాది రే? ఆగండ్రా, ఎవడాడు? హాస్పిటల్ పదరా రే, హాస్పిటల్ తీసుకెళ్దాం పదరా. చిన్న పద రే వినోద్. సినీ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతిలో పర్యటిస్తారు. 3 రోజుల క్రితం కర్ణాటకలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరారు. కర్ణాటకలో 2 హీరోల అభిమానుల మధ్య జరిగిన గొడవలో వినోద్ రాయల్ హత్యకు గురయ్యాడు. తో పాటు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలుకుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. పవన్ ను స్వాగతం పలికేందుకు వస్తున్నటువంటి నేతల్ని పెద్ద ఎత్తున ఇక్కడికి స్వాగతం పలుకుతూ వస్తున్నటువంటి కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ వినోద్ రాయల్ ఇంటికి చేరుకున్నారు. వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బయలుదేరి పవన్ కళ్యాణ్ తిరుపతికి వచ్చారు. చేతికంది వచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో వినోద్ రాయల్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వినోద్ రాయల్ తల్లి రోదనలు అందరినీ కలిసివేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వినోద్ రాయల్ తల్లితో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.
కొద్దిగా చదువుతున్నా కొద్దిగా కొంచెంసేపు అమ్మా నేను వెళ్ళిపోతాం కొంచెంసేపు బండికి వినోద్ రాయల్ తల్లిని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. తన కడుపు కోతను ఆ తల్లి రోధిస్తూ పవన్ కళ్యాణ్కు వివరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ తల్లి ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన కొడుకు కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. చేతికి అందొచ్చిన కొడుకు అకస్మాత్తుగా మరణించడంతో ఆ తల్లి బాధంతా మనకు కనబడుతోంది. పవన్ కళ్యాణ్ వినోద్ రాయల్ తల్లితో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం వినోద్ రాయల్ ఇంటికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. 3 రోజుల క్రితం హత్యకు గురయ్యాడు వినోద్ రాయల్. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన గొడవతో వినోద్ రాయల్ హత్యకు గురయ్యాడు. అభిమానానికి హద్దులు ఉండకపోతే ఎలా ఉంటుందో వినోద్ రాయల్ హత్య ఒక నిదర్శనంగా కనబడుతోంది. ప్రతి ఒక్క అభిమాని తెలుసుకోవాల్సిన విషయం, అక్కడ హీరోలందరూ కలిసిమెలిసి హ్యాపీగానే ఉంటున్నారు. ఇక్కడ ఆ హీరోల అభిమానులు కొట్టుకు చేస్తున్నారు. అలాంటి అభిమానం ఏ హీరోకు కూడా అవసరం లేదు. మనలాంటి అభిమానులకు ఎన్నోసార్లు అలాంటి అభిమానం మాకొద్దు అన్నారు ఆ హీరోలు. మీ వెనుక మీ ఫ్యామిలీ ఉందని గుర్తించుకో, అదే నిన్ను అభిమానిస్తుంది. సినిమా అంటే వినోదం, చూసామా ఎంజాయ్ చేసామా వదిలేసామా అన్నట్టు ఉండాలి. వీలైతే TFI రేటు పెంచుతాం, మహా అయితే TFI మరో అడుగు ముందుకు వెళ్తుంది. అంతేగాని ఈ గొడవలు ఈ రాజకీయాలు మనకు వద్దు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి మనిషి చనిపోయాక బూడిద అవ్వాల్సిందే. అలా అయ్యే ముందు వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేసి ఇంకొకరి శరీరంలో బ్రతికుందాం. వాళ్ళకు నువ్వు మరో జన్మ ఇచ్చిన వాడవుతావు. ఇది అందరూ చేసి చూపిస్తారని మా చిన్న ప్రయత్నమే ఈ షార్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ.